హాయ్ హలో నమస్తే. మన బిఎన్కే అఫీషియల్ స్టూడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కి మంచిగా సపోర్ట్ చేయండి. మీ ముందుకైతే మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు రావాలనుకుంటున్నా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న అనుమానం, ఒక చిన్న తప్పుడు సలహా, ఒక చిన్న అబద్ధం చాలా వరకు రిలేషన్షిప్స్ ముగిసిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇద్దరి మధ్యలో సమస్య కాదు, ఆ ఇద్దరి మధ్యలో వచ్చే మూడో వ్యక్తి వల్ల కూడా ఆ రిలేషన్షిప్స్ ముగిసిపోవచ్చు. ఆ వ్యక్తి నీ శత్రువే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ ఫ్రెండ్ కావచ్చు, కొన్నిసార్లు నీ బంధువు కావచ్చు, కొన్నిసార్లు నీ మంచి కోసమే చెప్తున్నానే మాటలతో కావచ్చు. ఒక చిన్న అనుమానం, ఒక చిన్న తప్పుడు సలహా, ఒక చిన్న అబద్ధం నీ నమ్మకాన్ని రోజు రోజుకి పగలగొడతా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు మన మధ్యలో తిరుగుతూ మనకంటూ మనతో ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ తో ఉంటూ కానీ మన రిలేషన్షిప్స్ ని ప్రతిదీ దెబ్బతీయడానికి రెడీగా ఉంటారు. అసలు చాలా మంది ఈ రోజుల్లో బ్రేక్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? అంటే ఒక లవర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ విడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ మధ్య వ్యక్తి చెప్పేదే వింటారు తప్ప ఆ మధ్య వ్యక్తి ఎందుకోసం చెప్తున్నాడు, అసలు ఏం రీజన్ తో చెప్తున్నాడు, మన మధ్యలో ఏమన్నా డిస్టెన్స్ పెంచడానికి చెప్తున్నాడా, లేకపోతే మన మధ్యలో ఎలాంటి చిచ్చులు పెట్టడానికి చెప్తున్నాడు అనేది ఆలోచిస్తే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందని నా ఒపీనియన్. ప్రతి ఒక్కరి లైఫ్ లో రిలేషన్షిప్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ లో కానీ, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక ఫ్యామిలీలో అయినా ఒక బాండింగ్ అనేది ఏర్పడాలంటే ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ నమ్మకం అనేది ఎప్పుడు చెడిపోతుందో తెలుసా? మూడో వ్యక్తి ఎప్పుడైతే మన గురించి చాడీలు అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి చెప్తుంటాడో ఆ క్షణం మన రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక రిలేషన్షిప్ ని బాండ్ ని ఏర్పరచుకోవాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్ లో ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అది ఎవరి వల్లనో కాదు, కేవలం ఆ మూడో వ్యక్తి వల్లనే. అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ లలో గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు జరిగిందనే రీసెర్చ్ చేస్తే చాలా వరకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనలో ఉన్న ఒక వ్యక్తి నా గురించి నీ దగ్గర చెప్పి, నీ గురించి అవతల వాడి దగ్గర చెప్పి మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉన్నదాన్ని బాండింగ్ ని చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు అనేది మనం గ్రహించలేకపోతున్నాం. అసలు ఆ మూడో వ్యక్తి అనే వ్యక్తి లేకపోతే ఆ బాండింగ్ లో నీకు ఆ అవతల వ్యక్తికి గొడవ జరిగినా ఏం జరిగినా మీకు అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వదని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటారో కమెంట్లలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఆ ఇద్దరు పర్సన్ మధ్యలో డిస్కషన్ ఏదైనా సరే జరుగుతుందంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతున్నాడో ఆ క్షణం ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వచ్చు. ఎందుకంటే మీ ముందల మంచిగా నటిస్తూ మీ ముందల హ్యాపీగా మాట్లాడుతూనే ఉన్న మూడో వ్యక్తి మీరు పక్కకి వెళ్ళిన తర్వాత నీ గురించి అవతల వ్యక్తితో చెప్పడం, అవతల వ్యక్తి గురించి అవతల వ్యక్తితో చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక రిలేషన్షిప్ అనేది 100% బ్రేక్ అయిపోతుంది. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే చాలా వరకు గొడవలు జరగడానికి, సమస్యలు రావడానికి ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ, ఒక లవర్స్ మధ్యలో కానీ, ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా గొడవలు రావడానికి మెయిన్ రీజన్ థర్డ్ పర్సన్. అసలు ఆ థర్డ్ పర్సన్ ఏంటి? ఒక ఒక సెక్షన్ లో ఎప్పుడో ఒక రోజు ఆ థర్డ్ పర్సన్ దగ్గర నీకు వాడికి గొడవ అయిండొచ్చు, కానీ వాడు అప్పుడు ఏం చేస్తాడంటే నీ గురించి మంచిగా, నీతో మంచిగా ఉండి మంచిగా మాట్లాడుతూ అన్ని నీ గురించి తెలుసుకొని ఎవరైతే నీకు ఇష్టమైన రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ రిలేషన్ బ్రేక్ చేయడానికి నీ దగ్గర ఉన్నాయన్ని, లేనివి ఉన్నాయన్ని కలిపి చెప్తాడు. కానీ అవతల వ్యక్తి నమ్మేటప్పుడు ఏ వ్యక్తి నిజం, అసలు ఎందుకు చెప్తున్నాడు ఈ వ్యక్తి గురించి నాకు ఆల్రెడీ ముందే తెలుసు, ఈ వ్యక్తి ఇలాంటి రిలేషన్షిప్ లో చాలా బ్రేక్ చేశాడనే ఆలోచిస్తే ఏ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. నా దృష్టిలో అయితే థర్డ్ పర్సన్ అనేటోడు ఒక ఫేక్ పర్సన్. మన గురించి కొంతమంది చాలా వరకు వీళ్ళు మంచోళ్ళే అని అనుకున్నారు, బట్ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మన గురించి చెప్పాడో అసలు మనం అంటే వాళ్ళకి నచ్చలేకపోతున్నాం, అసలు మనల్ని చూస్తేనే వాళ్ళు చీదరించుకుంటున్నారు, అసలు మనల్ని చూస్తేనే వాళ్ళు కోపగించుకుంటున్నారు అనే దాని మీద నాకు చాలా ఇది అనిపించింది. ఎందుకంటే మనం ఎంత మంచిగా బాండింగ్ అయితే ఉన్నామో బట్ కొద్ది కొద్ది రోజులు, కొద్ది క్షణాల్లో ఆ బాండింగ్ అనేది చెడిపోతుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్. నేను చాలా సార్లు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు కోపం ఎక్కువ అనేది చాలా మంది చెప్తారు. ఎందుకంటే నేను ట్రూత్ అంటే డే టు డే మాట్లాడతా కాబట్టి అవతల వ్యక్తికి ఎవరికి నచ్చదు. అది నాకు అనవసరం, నచ్చదా అది నాకు అనవసరం. ఎందుకంటే మనం ఎప్పుడైతే డే టు డే మాట్లాడతామో మన మనసులో ఏది పెట్టుకోకుండా డైరెక్ట్ గా మాట్లాడతామని నా ఒపీనియన్. ఎందుకంటే అవతల వ్యక్తి ఎప్పుడైతే మన మధ్యలో బాండింగ్ ని చెడగొట్టాలని ఎదురు చూస్తుంటాడో ఆ వ్యక్తి మన ముందల నటన అంటే నీ ముందు నవ్వుతూ ఉంటాడు,
నీ వెనకాల నవ్వుతూ ఉంటాడు, కానీ నీకు ఎవరైతే మంచిగా నీ ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి అయితే రెడీగా ఉంటాడు. సో దీంతో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, ఏ రిలేషన్షిప్ అయినా, ఒక బ్రదర్స్ మధ్యలో అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ మధ్యలో ఇద్దరు మాత్రమే మాట్లాడుకోవాలి, ఇద్దరు మాత్రమే దాన్ని సాల్వ్ చేసుకునే పరిస్థితిలోకి రావాలి. కానీ మూడో వ్యక్తి సహాయం ఎప్పుడూ తీసుకోకండి. అసలు అదంతా ఫేక్. నా దృష్టిలో అయితే అసలు మూడో వ్యక్తి జోలికి పోకండి. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి, మంచిగా రిలేషన్షిప్స్ ని కాపాడుకోండి. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయితే చాలా పెయిన్ గా ఉంటది, నాకైతే తెలుసు అది. నేను చాలా చూస్తున్నా, ఒక ఫ్రెండ్షిప్ కానీ, బ్రదర్స్ కానీ, అన్ని చూశాను. బట్ మీ అందరికి ఒకటే సలహా ఇస్తున్నా, మూడో వ్యక్తిని ఎప్పుడు మీ రిలేషన్షిప్ మ్యాటర్ లో కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్ మ్యాటర్ లో కానీ, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్ లో కానీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. ఇంతటితో నేనైతే మీకు నచ్చినట్టు మాట్లాడనో లేదో నాకైతే తెలియదు. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, షేర్లు కానీ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా టాపిక్స్తో మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, 100% మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్.